శ్రీవిఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధి ఎలా చేకూరుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. భగవద్గీతలో కార్యసిద్ధిని పొందేటటువంటి మార్గాలు చెప్పబడ్డాయి. ఏది సంకల్పించుకుంటామో ఆ సంకల్పం నెరవేర్చుకోవటం కోసమని కొన్ని పద్ధతులు చెప్పారు పెద్దలు. భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము మంత్రసమమైనటువంటిదే. కాబట్టి ఏ మంత్రము సాధన చేస్తే మన కార్యములు సంకల్పించినటువంటి కార్యములు సమకూడుతాయి అనేటటువంటి దాన్ని గురించి చెబుతూ ఈ విధంగా కార్యసిద్ధి చెప్పబడ్డది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పి కృష్ణ పరమాత్మ తృతీయోధ్యాయంలో 43వ శ్లోకంలో చెప్పాడు. కర్మయోగంలో ఇంద్రియాణి పరాణ్యాహు ఆయన అంత క్రితం చెప్పాడు. ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పి విషయముల పైన ఇంద్రియములు, ఇంద్రియముల పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, ఆ బుద్ధి పైనకి ఆత్మయే అని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయం అనంతరం కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విషయం చెప్పాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, బుద్ధికి పరముగా ఉన్నటువంటి విషయ, ఇంద్రియ, మనో బుద్ధుల కంటే అతీతంగా ఉన్నటువంటి, చివరికి చెప్పబడినటువంటి బుద్ధి కంటే పరంగా ఉన్నటువంటి ఆత్మని గురించి తెలుసుకుని ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన, మనస్సుని బుద్ధి ద్వారా ఆకట్టు చేసుకుని దాన్ని నిలబెట్టి కామరూపమైనటువంటి మహాశత్రువుని జయించాలి. ఆ కామం అనేటటువంటి చాలా ప్రమాదకారి అయినటువంటి శత్రువు. ఈ కామం వల్ల క్రోధం పుడుతుంది, క్రోధం వల్ల క్రమంగా నాశనమే ఏర్పడుతుంది. కాబట్టి మూలమైనటువంటి ఈ కామమును జయించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినటువంటి శ్లోకం ఇది. ఇదే బుద్ధితో మనం సాధన చేసి ఈ శ్లోకాన్నే మంత్రంగా 41,000 పర్యాయాలు 21 రోజుల్లో కనుక జపించేటట్లయితే దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. నియమబద్ధంగా దీన్ని కనుక ఆచరించేటట్లయితే ఈ 41,000 పర్యాయాలు జపించేటప్పుడు మనము గోపాలకృష్ణుని మనస్సునందు ధ్యానించుకోవాలి. ఇంత క్రితం ఏ విధంగా అయితే పార్థసారథి అయినటువంటి కృష్ణుణ్ణి ధ్యానంలో ఉంచుకుని జపాలు చేశామో అలా ఈ మంత్రాన్ని చేసేటప్పుడు ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అనేటటువంటి మంత్రాన్ని జపం చేసేటప్పుడు గోపాలకృష్ణుని ధ్యానమునందుంచుకుని 41,000 పర్యాయాలు కనుక దీన్ని జపించేటట్లయితే తప్పకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి ఈ శ్లోకము ఒక అద్భుతమైనటువంటి మంత్రము. కాబట్టి ఈ మంత్రాన్ని మనము శ్లోకభావంతో కాకుండా ఇది ఒక మంత్రము అనేటటువంటి భావనతో దీన్ని జపించాలి. ఒక మంత్రానికి కానీ, తీర్థస్థలానికి కానీ, దైవజ్ఞుడి విషయంలో కానీ, వైద్యుడి విషయంలో కానీ మనకి ఎటువంటి భావన ఉంటుందో అక్కడ అటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మనము మంత్రము, ఇది ఒక మహామంత్రము, దీన్ని జపించటం ద్వారా నాకు కార్యసిద్ధి ఏర్పడుతుంది అనే విశ్వాసంతో దాన్ని జపిస్తే అది తప్పకుండా మంత్రంగానే, మంత్ర సిద్ధిగానే మంత్ర ఫలాన్ని ఇస్తుంది, కార్యసిద్ధిని చేకూరుస్తుంది. అంతేకాని ఏదో భగవద్గీతలో ఒక శ్లోకం ఏదో చెబుతూ ఉంటారు మహర్షులు అనేటటువంటి తూష్ణీ భావంతో, తక్కువ భావంతో కనుక మనము జపించేటట్లయితే మనము కార్యసిద్ధిని పొందలేము. అందువల్ల దీన్ని పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఒక మహామంత్రంగా దీన్ని భావన చేసి నియమబద్ధంగా కనుక జపించేటట్లయితే తప్పకుండా మనకి కార్యసిద్ధి చేకూరుస్తాడు. ఆ గోపాలకృష్ణుడు అర్జునునకు ఏ విధంగా కార్యసిద్ధిని చేకూర్చాడో, అర్జునుని ద్వారా పాండవులందరికీ కూడా ఏ విధంగా కార్యసిద్ధిని చేకూర్చాడో అలా మనకు కూడా కార్యసిద్ధిని చేకూరుస్తాడు. కాబట్టి నియమబద్ధంగా 41,000 పర్యాయాలు 21 రోజుల్లో జపించి కార్యసిద్ధిని పొందుదాం. స్వస్తి.